గంజాయి అక్రమ రవాణాకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది నిజామాబాద్ జిల్లా. అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక బోర్డర్లతో ఈ జిల్లాకు లింకులు ఉండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గంజాయితో పాటు మద్యం కూడా తరలిస్తున్నారు అక్రమార్కులు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అక్రమ రవాణాపై నిఘా పెట్టారు. నిజామాబాద్ జిల్లా బార్డర్లలో మాటు వేసిన పోలీసులు గాంధారి మండలం ముథెల్లి గ్రామం వద్ద పక్కా సమాచారంతో ఓ వెహికల్ను పట్టుకున్నారు. వాహనంలో సోదాలు చేయగా 100 కిలోల గంజాయి పట్టుబడింది. రూట్ వాచ్లో మనకు ఒక టాటా జెనాన్ ఆర్ఎక్స్ పికప్ గూడ్స్ క్యారేజ్ వెహికల్ నంబర్ వచ్చి TS13UA1552. ఈ బండి నడుపుతున్నటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళను పక్కకు పిలిచి చెక్ చేయగా అందులో 50 శాచెట్లు అంటే ఒక్క శాచెట్ వచ్చి 2 kgs ఉంటుందండి గాంజా, మొత్తం 100 kgs. దాని విలువ వచ్చేసి దాదాపు 5 లక్షల దాకా ఉంటుంది. ఆ ఇద్దరు పర్సన్స్, ఒక అతను డ్రైవరు, ఇంకో అతను క్లీనర్ దొరకడం జరిగింది. వాహన డ్రైవర్ అబ్దుల్ హుసేన్, క్లీనర్ మహమ్మద్ మాజిద్ ఖాన్లను అదుపులోకి తీసుకుని విచారించారు. మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దు జుక్కల్ మండలం పెద్ద కొడపగల్ నుంచి గంజాయిని తరలిస్తున్నట్టు గుర్తించారు. ఇంకా కొద్ది గాంజా ఇంకొక ప్లేస్లో ఉండడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు మెయిన్ వ్యక్తులు కాదు. సో వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఇంకో ఇన్ఫర్మేషన్ రివీల్ చేశారు. అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారనే ఇన్ఫర్మేషన్ మేరకు మనము పెద్ద కొడప్గల్ విలేజ్ ఆఫ్ బిచ్కుంద మండల్లో రైడ్ చేయడం జరిగింది. అక్కడ మనకు ఒక 1/2 kg, మళ్ళీ అక్కడ కూడా ఆ ఇంట్లో 1/2 kg డ్రై గాంజా. మరోవైపు గంజాయి నిల్వ చేసినట్లు ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు గోదాములపై దాడి చేశారు. అక్కడ గంజాయితో పాటు పంజాబ్ మద్యం కూడా పట్టుబడిందని అధికారులు వెల్లడిస్తున్నారు. చిత్రం ఏంటంటే 134 బాటిళ్ల రాయల్ స్టాగ్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, అంటే సుంకము చెల్లించని మద్యం. మన తెలంగాణ స్టేట్కి సుంకం చెల్లించినటువంటి మద్యము, పంజాబ్లో సేల్ చేయాల్సినటువంటి మద్యము మన దగ్గర ఒక 134 బాటిల్ రాయల్ స్టాక్ బాటిల్స్ దొరికినాయి. అవి మొత్తం వాల్యూ 11 కార్టన్లు. దాని వాల్యూ వచ్చేసి దాదాపు 1 లక్ష వర్త్. అయితే దీనికి మొత్తం ఇదంతా చేసేది భగీరథ్ అనే వ్యక్తి. ఈయన పెద్ద కొడప్గల్ వాస్తవ్యుడు. ఈ భగీరథ్ అనే వ్యక్తి మాత్రం మాకు దొరకలేదు. గంజాయితో పాటు 134 రాయల్ స్టాక్ బాటిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాకు తెరతీసిన మెయిన్ లీడర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అతని కోసం వేట మొదలుపెట్టారు.